ఆఫ్రికాలో ఇండియన్ బైక్ కంపెనీస్ హల్చల్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ బైక్స్కి ఎందుకింత క్రేజ్ పెరిగింది? ఇవాల్టి వ్యూలో పూర్తి వివరాలు చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఇండియాలో టోటల్ వెహికల్ సేల్స్లో 75% టూ వీలర్స్ మార్కెట్. వీటిలో కూడా 100cc నుంచి 150cc రేంజ్ గల బైక్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. పైగా ఇండియాలో ఇండియన్ బ్రాండ్స్తో పాటు జాపనీస్, యూరోపియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ప్రజలు ఎక్కువగా బైక్స్ పైనే ప్రయాణం చేస్తూ ఉంటారు. గ్రామాలు, సిటీస్, కొండ ప్రాంతాలు అని తేడా లేకుండా బైక్స్ పై ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఇండియాలో మోటార్ బైక్స్ రంగంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇండియన్ జియోగ్రఫీ, బడ్జెట్, కమర్షియల్, మైలేజ్ సర్వీస్ ఇలా అన్ని సవాళ్లను ఎదుర్కొనే విధంగా కంపెనీలు ఈ బైక్స్ తయారు చేస్తున్నాయి. ఇండియాలో 350cc లోపు ఉన్న బైక్స్ మాత్రమే సేల్ అవుతున్నాయి. సో ఇందాక చెప్పుకున్నట్టు ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ డైవర్సిఫైగా ఉండడంతో మోటార్ బైక్స్ కంపెనీలు కూడా డైవర్సిఫైడ్గా ఇన్ని వెరైటీల్లో బైక్స్ తయారు చేస్తున్నాయి. అందుకే ఈ బైక్స్ మిగతా థర్డ్ వరల్డ్ కంట్రీస్కు కూడా ఉపయోగకరంగా మారాయి. సో ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అంటే ముఖ్యంగా ఇండోనేషియా, వియత్నాం, నైజీరియా, కొలంబియా, మెక్సికో దేశాల్లో ఇండియన్ బైక్స్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ కంపెనీ స్టార్ సిటీ బైక్ని శ్రీలంక, కొలంబియా దేశాల్లో ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఆ కంట్రీస్లో ప్రజల ఆదాయం తక్కువగా ఉండడంతో ఇండియన్ బైక్స్ వాళ్ళకి అందుబాటు ధరలో లభిస్తున్నాయి. పైగా ఈ బైక్స్ మెయింటెనెన్స్ తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బజాజ్ పల్సర్. ఈ బైక్ స్పెయిన్, పెరు, ఫిలిప్పీన్స్, కొలంబియాలో బాగా సేల్ అవుతున్నాయి. ఈ బైక్స్ తక్కువ బడ్జెట్లో మంచి రిలయబిలిటీ ఉండడంతో ఆ దేశాల్లో ఈ బైక్స్కి మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు బైక్స్ తర్వాత హీరో స్ప్లెండర్ గురించి చెప్పుకోవాలి. స్ప్లెండర్ మనందరికీ చాలా ఎమోషన్. ఇండియాలో అన్నిటికంటే ఎక్కువగా సేల్ అయ్యే బైక్. ఈ బైకు ఇండియాలోనే కాదు, నైజీరియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల్లో బాగా సేల్ నడుస్తోంది. కానీ ఆఫ్రికాలో వచ్చేసరికి ఈ బైకులన్నీ ఒకవైపు, బజాజ్ బాక్సర్ బైక్ ఒకవైపుగా పరిస్థితి ఉంది. 2000 దశాబ్దం ప్రారంభం వరకు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా చైనా మోటార్ బైక్స్ మాత్రమే అమ్ముడయ్యేవి. దీనికి మెయిన్ రీజన్ ఆఫ్రికా దేశాల్లోని పేదరికం. ఆఫ్రికాలో జపాన్ నుంచి హై క్వాలిటీ బైక్స్ కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి. కానీ జాపనీస్ బైక్స్ చాలా కాస్ట్లీ కావడంతో పేద ఆఫ్రికన్లకు చైనా బైక్లే దిక్కయ్యాయి. కానీ చైనా బైక్స్తో ఆఫ్రికన్లు చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా చైనాలో తయారయ్యే బైక్స్ విడిభాగాలుగా మాత్రమే ఆఫ్రికాకు వచ్చేవి. ఆ విడిభాగాలను లోకల్ మెకానిక్ల వద్ద తీసుకుపోయి అసెంబుల్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది. పైగా ఆఫ్రికాలోని ఎగుడు దిగుడు రోడ్ల కారణంగా ఈ బైక్స్ తరచూ పాడయ్యేవి. దీనికి తోడు చైనా కంపెనీలు తమ బైక్స్ కోసం ఆఫ్టర్ సేల్ సర్వీస్ని ఆఫ్రికాలో ఏర్పాటు చేయలేదు. దారి మధ్యలో బైక్ రిపేర్ వస్తే ఇక అక్కడ అంతే సంగతి. సో ఈ సిచ్యువేషన్స్లో ఇండియన్ కంపెనీలైన బజాజ్, టీవీఎస్ ఆఫ్రికా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. అయితే ప్రారంభంలో ఇండియన్ కంపెనీలు కూడా ఆఫ్రికా మార్కెట్ని సరిగా అంచనా వేయలేకపోయాయి. చైనా లాగే తక్కువ క్వాలిటీ బైక్స్ ఎగుమతి చేసి ఆఫ్టర్ సేల్ సర్వీస్ పెట్టలేదు. అందుకే ఫెయిల్ అయ్యాయి. కానీ వారు ఎక్కడ పొరపాటు చేశామనే అంశాన్ని పరిశీలించి ఆఫ్రికాలో ఎలాంటి బైక్లు కావాలో తెలుసుకుని మళ్ళీ రంగంలోకి దిగారు. అందుకే జపాన్ బైక్ లాంటి క్వాలిటీ బైక్ అండ్ చైనా బైక్ ధరకు ఆఫ్రికాలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. పైగా ఆఫ్రికా యువత మెకానిక్లకు శిక్షణ ఇచ్చి అక్కడ డీలర్ల పార్ట్నర్షిప్తో బైక్ రిపేర్ సర్వీసులు ప్రారంభించాయి. ఇది చూసిన ఆఫ్రికన్లు జపాన్, చైనా బైకుల్ని కాదని ఇండియా బైకుల మోజులో పడిపోయారు. బజాజ్ బాక్సర్ ఇప్పుడు ఆఫ్రికాలో అత్యధికంగా సేల్ అయ్యే మోటార్ బైక్. దీనికి తోడు టీవీఎస్ కంపెనీ బైకులైన హెచ్ఎల్ఎక్స్, స్టార్ సిటీ బైకులు కూడా అక్కడ బాగా సేల్ అవుతున్నాయి. ఆఫ్రికాలో బైక్స్ కేవలం డొమెస్టిక్ యూసేజ్కే కాదు, ఆఫ్రికన్లు టాక్సీలు, అంబులెన్స్లు కూడా బైకుల్ని వాహనాలుగా వాడుతున్నారు. ఇండియన్ బైక్స్ క్వాలిటీగా ఉండడంతో ఆఫ్రికన్స్ వాటిని సరుకు రవాణా చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఆఫ్రికన్స్ బోడా అంటే బైక్ టాక్సీల కోసం బజాజ్ బాక్సర్, టీవీఎస్ స్టార్ సిటీని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టు తెలిసింది. బోడా టాక్సీ నడిపేవారు ఎక్కువగా పేదలే. అందుకే వారు సెకండ్ హ్యాండ్ బైక్స్ కొంటారు. బజాజ్ బాక్సర్ లక్షల కిలోమీటర్లు నడిపినా ఎక్కువ రిపేర్లు ఉండవు. అందుకే ఆఫ్రికాలోని మలావి దేశంలో బాక్సర్ సెకండ్ హ్యాండ్ బైక్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. ఇక మలావిలో రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అక్కడి ప్రజలందరూ బజాజ్ బాక్సర్ 150cc ప్రిఫర్ చేస్తున్నారు. సో చైనా బైక్స్ త్వరగా రిపేర్స్ రావడంతో ఆఫ్రికన్లు ఇక చైనా కంపెనీ బైక్స్ వైపు చూడడం మానేశారు. ఈ రీజన్తోనే చైనాకు చెందిన 200 మోటార్ బైక్ కంపెనీల్లో 160 కంపెనీలు ఆఫ్రికా నుంచి దుకాణం సర్దేశాయి.
మిగతా 40 కంపెనీస్ కూడా రేపో మాపో జెండా ఎత్తేసే సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇండియా బైక్స్ సేల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇండియా కంపెనీలపై ఉన్న గుడ్ విల్. ఆఫ్రికాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం బజాజ్ మ్యాక్సిమా, టీవీఎస్ కింగ్ ఆటో రిక్షాలు కూడా బాగా సేల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ మోటార్ బైక్స్ విజయం సాధిస్తున్నాయి. ఈ విజయం వెనుక ఉన్నది ఇండియన్ మెకానికల్ ఇంజనీర్స్ టాలెంట్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలి. ఇండియాలో మెకానికల్ ఇంజనీర్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ విషయంలో వీల్స్ ఈఎంఐ కంపెనీ ఎండి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారో ఒక్కసారి విందాం. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ అయిన శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎర్లీ 2000స్లో తాను బజాజ్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నప్పుడు కంపెనీ కోసం 100 మెకానికల్ ఇంజనీర్స్ అవసరమయ్యారట. దీంతో బజాజ్ తరపున ఐఐటి ఢిల్లీ స్టూడెంట్స్ని జాబ్ ఇంటర్వ్యూ చేశారని అన్నారు. కానీ టాలెంటెడ్ మెకానికల్ ఇంజనీర్స్ దొరకలేదని, దాదాపు 15 కాలేజీల్లో ఇంటర్వ్యూ చేస్తే 10 మంది మాత్రమే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని తెలిపారు. అది కూడా మార్కెట్ కంటే 3 టైమ్స్ శాలరీ ఎక్కువ ఇచ్చి తీసుకున్నామని తెలిపారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ జాబ్స్లో హై శాలరీస్ ఉండడంతో స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కోసం రావడం లేదని చెప్పారు. పైగా ఐఐటీలో కూడా ఇంటర్వ్యూ చేస్తే టాపర్స్ కనీసం ప్లాన్ అండ్ ఎలివేషన్ చూసి సైడ్ వ్యూ డ్రాఫ్ట్ చేయలేకపోయారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకే చిన్న చిన్న కాలేజెస్లో చదువుకున్న వారైనా సరే, మెకానికల్ ఇంజనీరింగ్ ప్యాషన్ ఉన్నవారిని ఇంగ్లీష్ రాకపోయినా సరే టాలెంట్ ఉంటే చాలని తీసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు అదే టైంలో టీవీఎస్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఇండియాలో ఈ తరం స్టూడెంట్స్ చాలామంది మెకానికల్ ఇంజనీరింగ్ పట్ల సీరియస్గా లేరు. ఒకవేళ మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నా వారికి కాలేజీల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం లేదు, లేదా శాలరీ తక్కువ కారణంగా స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవడం లేదు.